యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అషూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు ఐగుప్తు రాజైన సో నొద్దకు దూతలను పంపి వచ్చాడు. పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అషూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అషూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. అషూరు రాజు దేశమంతటి మీదకును షోమ్రోను మీదకును వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అషూరు రాజు షోమ్రోనులో పట్టణంను పట్టుకొని ఇజ్రాయేలు వారిని అషూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాబోరు అను స్థలమునందరూ మాదీయుల పట్టణములో వారిని ఉంచెను. ఎందుకనగా ఇజ్రాయిల్ ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కింది నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇజ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధను బోధించుచు అడవి గుడిసెల నివాసుల ప్రకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి ఏమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటా విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయించు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచుండిరి. ఆయనను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించబడినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇజ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికినను. వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తన పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనలను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రము విసర్జించి వ్యర్థమైన వాటిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపకయు పోత విగ్రహములైన 2 దూతలను వేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతలను పూజించినవి. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి సునకమును చిల్లంగి తనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించింది. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను. కనుక యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదా వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారు ఇశ్రాయేలు వారు చేసుకున్న కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారి అందరికీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి వెళ్ళగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకుని ఈ యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడి చేసి వారు ఘోర పాపము చేయుటకే కారకుడాయను. ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములో దేనిని విడోక వాటిని అనుసరించుచూ వచ్చింది. కనుక తన సేవకుడైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను.
ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అషూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అషూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెసర్వాయిము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను కనుక షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండా ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యను సింహములను పంపెను. అవి వారితో కొందరిని చంపెను. తమను పట్టుకొనిన షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులను ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చేయగా అషూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు ఇచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలంలో మందిరంలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమ దేవతలను కలుగ చేసుకొనిరి. బబులోను, సుక్కోతు, నోతు దేవతలను, కూత వారు నెర్గలు దేవతలను, హమాతు వారు అషీమా దేవతను, అషీరు, అనీయులు, నిల్హాజు దేవతలను, తర్తాకు దేవతను, ఎవరి వారి దేవతను పెట్టుకొని చుండిరి. సెపర్యీలు తమ పిల్లలను ఆద్రేమ్మలేకు, అనెమ్మలేకు అను సెపర్వాయిము యొక్క దేవతలను అగ్నిగుండమందు దహించుచు ఉంచిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలంలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారము వారు యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనులో నుండి పట్టుబడినో ఆయా జనులు మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలను భయపడకుము, వాటికి నమస్కరింపకము, పూజ చేయకము, బలులు అర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపలేదని ఇశ్రాయేలుకి పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను కాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని కాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బతుకు దినములనియు మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను ఆయన ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. ఏ దేవుడైనా మీ యెహోవా యందు భయభక్తులు కలవాడే ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పున జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున్న యెహోవా యందు భయభక్తులు కలవారైన తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారు ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు.